వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043 ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు బుధవారం రోజు ఉప్పు డబ్బాలో ఈ ఒక్కటి వేయండి చాలు. ధనం 4 వైపుల నుంచి దూసుకు వస్తుంది. మీరు కోరుకున్నంత ధనం వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. మీకుండేటటువంటి కష్టాలు, కన్నీళ్లు తొలగిపోతాయి. దరిద్ర బాధలు తొలగిపోతాయి. మీరు ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. వంటగదిలో ఉండే ఉప్పు డబ్బా అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అయితే ఈ ఉప్పుని సాల్ట్ అని లేదా గల్లుప్పు అని కొంతమంది డబ్బాలో వేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది జాడీలో లేదా గాజు సీసాలో వేసుకుంటూ ఉంటారు. ఇలా మీరు ఉప్పును దేనిలో వేస్తే దానిలో బుధవారం రోజు ఈ ఒక్కటి వేస్తే చాలు, మీరు కుబేర్లుగా మారిపోతాయని శాస్త్రాలు చెప్తున్నారు. మరిప్పుడు ఉప్పు డబ్బాలో బుధవారం రోజు ఏం వెయ్యాలో ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాము. దానికన్నా ముందు దానం గొప్పదని తెలిపే మహాభారతంలో ఒక కథను విందాము. మహాభారతంలో ఎన్నో కథలు, ఉపకథలు ఉంటాయి. ప్రతి కథ మన జీవితానికి అవసరమైన ఎన్నో ముఖ్యమైన అంశాలను మనకు నేర్పిస్తూ ఉంటుంది. అలాంటి ఒక కథ ఇది. కురుక్షేత్ర యుద్ధం విజయవంతంగా ముగిసిన తర్వాత, యుద్ధం జరిగిన తర్వాత బంధువులకి పరిహారంగా ఏకం చేయాలి అనుకున్నాడు ధర్మరాజు. ఎంతో వైభవంగా రాజేశ్వరి యాగం చేస్తాడు. అందరికీ సంతృప్తి కలిగేలాగా విశేషంగా దానాలు చేస్తాడు. వచ్చిన వారంతా ధర్మరాజు దానగుణాన్ని ఎంతో పొగుడుతూ ఉంటారు. ఇలా ధర్మరాజు దానగుణాన్ని పొగుడుతున్న సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన ఒక ముంగిస వస్తుంది. దాని శరీరం సగభాగం బంగారంతో మెరిసిపోతూ ఉంటుంది. వీళ్ళందరూ మాటలు విన్నా ముందు ముంగిస నవ్వుతూ ఉంటుందన్నమాట. కారణం ఏమిటని అడుగుతారు. అప్పుడు ఆ ముంగిస తన నవ్వుకు కారణం చెప్పి ఇలా అంటుంది, మీరంతా ఈ ధర్మరాజు ఎంతో గొప్ప దానం చేశాడని అంటూ ఉన్నారు కదా, కానీ ఒక పేద బ్రాహ్మణుడు చేసిన దానంతో పోలిస్తే ఈ ధర్మరాజు చేసిన దాన ధర్మాలు సరికావు అని అంటుంది. అలా అంటూ తన అనుభవంలో తను చూసిన ఒక బ్రాహ్మణుడు గురించి చెప్పడం మొదలు పెడుతుంది. ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని పేరు సత్తు ప్రశస్తుడు. భార్య, కొడుకు, కోడలు, అతని కుటుంబ సభ్యుల పరిస్థితులు అనుకూలించక వీరికి కొన్ని రోజుల పాటు తిండి దొరకలేదన్నమాట. 5 రోజుల పాటు పస్తు ఉన్నాక ఒక రోజున ఒక జొన్న పిండి భిక్షగా దొరుకుతుంది. అయితే ఒక సేరు జొన్న పిండిని ఆ కుటుంబం 4 సభ్యులకి పంచుతాడు ఆ పేద బ్రాహ్మణుడు. వారు తినబోతూ ఉండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఆకలి అంటూ వస్తాడనమాట. అయితే సత్తు ప్రశస్తుడు భక్తి శ్రద్ధలతో అతన్ని గౌరవించి తన భాగానికి వచ్చిన జొన్న పిండిని ఇస్తాడు. అయినా ఆ ముసలి బ్రాహ్మణుడికి ఆకలి తీరదు. దాంతో మిగిలిన ముగ్గురు కూడా ఒక్కొక్కరుగా తమ భాగాలను అతనికి ఇస్తాడు. అప్పుడు ఆ అతిథి కడుపు నిండింది అంటూ ఆనందంతో కృతజ్ఞతలు చెప్తాడు. ఆ తర్వాత తన నిజస్వరూపాన్ని చూపిస్తాడు. ఎవరూ కాదు ఆ బ్రాహ్మణుడు, దాన గుణాన్ని పరీక్షించడానికి వచ్చిన ధర్మదేవత. అతని అతిథి మర్యాదలకు, దాన గుణానికి మహానందాన్ని పొంది ధర్మదేవత, నువ్వు జీవించి ఉన్నంతకాలం సకల ఐశ్వర్యాలు కలగాలని, నీ మరణానంతరం స్వర్గలోక ప్రాప్తి కలగాలి అంటూ చెప్పడం ముగించిందనమాట ముంగిస. ఇప్పుడు చెప్పండి, ఆ ప్రేద బ్రాహ్మణుడు చేసిన దానం గొప్పదా, ఈ ధర్మరాజు చేసిన దానం గొప్పదని అడుగుతుంది. అతనికి ఎంతో ఆకలి ఉండగా అందులో నుంచి కొంత భాగాన్ని అతనికి దానమిచ్చిన వ్యక్తి గొప్పవాడైతే, ఆకలితో అలమటించిన క్షణంలో కూడా దానగుణాన్ని వీడనాడని ఆ బ్రాహ్మణుని ఏమనాలి అని ప్రశ్నిస్తుంది ఆ ముంగిస. పేద బ్రాహ్మణుడు జొన్న పిండిని దానం చేసిన సమయంలో గాలికి ఎగిరి కొంత నేలపై పడింది. ఆ పిండిలో దొర్లిన సగభాగము శరీరమంతా కూడా స్వర్ణమైపోయింది. అప్పటి నుంచి మరో భాగం స్వర్ణమయ్యేంత గొప్ప దానం చేసే వ్యక్తి కోసం చూస్తూ ఉన్నాను. ఇంకా ఎవరూ కనిపించలేదని అంటుందా ఆ ముంగిస. ఇదంతా విన్న ధర్మరాజు, నిజమే, ఆ పేద బ్రాహ్మణుడు దానగుణం ముందు
తన దానగుణం ఏ పాటిది, ప్రేమతో దానం చేయాలి కానీ అహంకారంతో కాదని ఒప్పుకుంటాడు. మనం చేసిన దానం విలువ అందుకునే వారికి అవసరంపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఇచ్చేవారి స్తోమతపై ఆధారపడి కాదని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి. ఇక ఈ వీడియోలోకి వస్తే, బుధవారం రోజు ఎవరైతే ఉప్పు డబ్బాలో ఒక్కటి వేస్తారో వారి జీవితం అద్భుతంగా మారిపోతుందని పండితులు చెప్తున్నారు. సాధారణంగా ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని మనందరికీ తెలుసు. ఉప్పుకి లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఉప్పుతో ఏ పరిహారం చేసినా బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. ఎవరైనా సరే ఫస్ట్ తారీఖున నెల జీతం రాగానే ఆ జీతంతో మొదటిగా ఉప్పును కొంటే 100% ఆ జీతం అనేది డబ్బులు రెట్టింపు అవుతుంది. ఆ జీతం రాగానే ఆ డబ్బుల నుంచి 10 రూపాయలు తీసి ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకొని ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి తెచ్చుకున్నట్లే అని శాస్త్రాలు చెప్తున్నాయి. చాలామంది కూడా సంపాదించిన ధనం నిలవట్లేదని, ఊరికే ఖర్చయిపోతూ ఉందని బాధపడుతూ ఉంటారు. ఖచ్చితంగా ఉప్పు డబ్బాలు ఈ ఒక్క పని చేయండి, బ్రహ్మాండమైన ఫలితాన్ని చూస్తారు. మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. అలాగే బుధవారం రోజు ఇంట్లో వంటగదిలో ఉండే ఉప్పు డబ్బాలు ఇప్పుడు మనం చెప్పే ఈ ఒక్క వస్తువు వేస్తే మీ దశ పెరిగిపోతుంది. లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలతో ధనం 4 వైపుల నుంచి దూసుకు వస్తుంది. వాహన ప్రాప్తి, ధనం ప్రాప్తి, ఇలా అనేక రూపాలలో అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మరియు ఉప్పు డబ్బాలో ఏం వెయ్యాలి అంటే ఒక్కలు వెయ్యాలి. బుధవారం రోజు మీరు ఉదయం పూట శుద్ధిగా స్నానం చేసి 2 ఒక్కలను తీసుకోండి. ఈ ఒక్కలు బయట పూజా స్టోర్స్లో లభిస్తాయి. ఇలా ఈ కొన్ని ఒక్కలను తీసుకొని మీ వంటగదిలో ఉండే ఉప్పు డబ్బాలో వేయండి. ఇక మీ వంటగదిలో ఈ ఉప్పు డబ్బాలో పెట్టేయన్నమాట. ఆ ఒక్కలు వేసేసి మీరు ఈ పరిహారానికి మీరు సాల్ట్ ఉపయోగించినా లేదా గల్లుప్పును ఉపయోగించినా పర్వాలేదు. మీరు ఏ ఉప్పునైనా సరే ఉప్పు డబ్బాలో 2 ఒక్కలు వేయండి, లేకపోతే ఒకే ఒక్క వేసినా పర్వాలేదు. అలా ఒక్క వేసిన వంటగదిలో పెట్టుకోండి. అయితే ప్రతిరోజు కూడా ఆ ఉప్పుని కూరల్లో ఉపయోగించుకోండి. అయితే ఒక్కకు ధనాన్ని ఆకర్షించే అద్భుత శక్తులు ఉంటాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. మన పెద్దలు ఈ విధంగా ఉప్పు డబ్బాలో పక్కన ఒక ఒక్కలు వేసి ఉంచేవారు. అందుకే వారు ఎప్పుడు కూడా ధనానికి, ధాన్యానికి, తిండికి, బట్టకి లోటు లేకుండా జీవించేవారు. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఇప్పుడు ఉప్పు డబ్బాలో ఈ ఒక్క వేసుకుంటే చాలు. ఈ ఒక్కలు వాడడం వల్ల, అంటే ఈ ఒక్కలు వేసిన ఉప్పు వాడడం వల్ల కూరలు చాలా రుచిగా ఉంటాయి. మనం పుష్టిగా తయారవుతాము. ఇలా ఒక్కను నెలకోసారి మార్చుకోవాలి. పాత ఒక్కను తీసి కొత్త ఒక్కలు వేసుకోవాలన్నమాట. ఆ పాత ఒక్కలను ఎవరూ లేని ప్రదేశం, అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో లేదంటే చెట్టు మొదట్లో వేసేసి కొత్త ఒక్కలను మళ్ళీ నెలకోసారి మార్చుకోవాలన్నమాట. ఇలా మీ ఇంట్లో చేస్తే ధనానికి కానీ, ధాన్యానికి కానీ, తిండికి కానీ, బట్టలకి కానీ ఎటువంటి లోటు అనేది రాదు. లక్ష్మీదేవి యొక్క, అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రాప్తి విశేషంగా కలుగుతుంది. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. బుధవారం కుదరకపోతే శుక్రవారం రోజు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉప్పు డబ్బాలో ఈ ఒక్కలు వేసుకుని లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.